ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీవు సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సాయి ఎప్పుడూ కూడా నీకోసం ఏదో ఒకటి చేయడానికి ముందే ఉంటాడు. అలాగే ఈరోజు కూడా నీ సంతోషం కోసం నీవు దేనినైతే పొందాలని చెప్పి ఆరాటపడుతూ ఉన్నావో, దేనికోసమే నీకు అంటే ఇన్ని రోజుల నుండి ఏదైతే లభించడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావో, దానికి తగినటువంటి ప్రతిఫలం ఈరోజు ఈ బాబా నీకు ఇవ్వబోతున్నాడు. నీకు అధిక మొత్తంలో ధనలాభాన్ని కలిగించబోతున్నాడు. కాబట్టి ఒక్క నిమిషం నీ సాయిపై నమ్మకాన్ని ఉంచి, నేను చెప్పే మాటను, అలాగే నేను చెప్పేటటువంటి ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకొని సంతోషంగా నీ మనసును ఉంచుకుంటావని అనుకుంటున్నాను అంటున్నారు. మరి ఇంతకీ సాయిబాబా వారి యొక్క సందేశంలో పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక బాబా గారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా అండి, చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారానే గురువు గారు తెలియపరుస్తారు. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీ మీద నాకు నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ ప్రేమ ఉంది అని నేను నీకు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. ఏమిటి బాబా అలా మాట్లాడుతున్నారు అని అంటావేమో. నిజం చెప్తున్నాను, నీపై నాకు ఎంతో ప్రేమ ఉంది, ఎంతో వాత్సల్యం ఉంది. అలాగే నిన్ను చూస్తూ ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా నన్ను నేను చూసుకున్నట్లుగా ఎంతగానో గర్వపడుతూ ఉంటాను. ఎందుకో తెలుసా? నీవు, నీ ప్రేమ, అలాగే నీ యొక్క ప్రవర్తన ప్రతి ఒక్కటి కూడా ఈ బాబాకు ఎంతో ఇష్టం. అందువల్లనే నిన్ను నేను చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నంత ఆనందంతో, నీ ప్రవర్తనతో, నీ ప్రేమతో ఎంతగానో తడిసి ముద్దవుతూ ఉంటాను. ఈ బాబాకు, ఈ తండ్రికి, ఈ గురువుకు ఇంతకన్నా కూడా కావలసినటువంటి వరం ఏముంటుంది చెప్పండి? నా బిడ్డలు సంతోషంగా మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వారిని చూసి నేను సంతోషించడంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందమే చాలా వేరు. కాబట్టి ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా అంతే ముచ్చట వేస్తుంది. ఏంటి బాబా, దేని గురించి బాబా మీరు ఇలా మాట్లాడుతున్నారు అని నీవు ఆశ్చర్యపడవచ్చు. నేను చెబుతున్నది నిజమే. నీవు సత్ప్రవర్తనతో, అలాగే మంచి నడవడికతో ధర్మ మార్గంలో నడుచుకుంటూ నీవు ఎంతో కష్టపడ్డావు, ఎన్నో కష్టాలను అధిగమించావు. అలాగే ప్రతి ఒక్కటి కూడా అంటే నీకు ఊహ తెలిసినప్పటి నుండి నీపై పడినటువంటి బరువు బాధ్యతలను, కుటుంబ సమస్యలను అన్నింటినీ కూడా నీకై నువ్వే జాగ్రత్తగా అన్నీ ఓపికగా పట్టి ప్రతి ఒక్కటి కూడా ఈ సమస్య అనేది కేవలం నాకు మాత్రమే వచ్చింది అని అనుకోకుండా, సమస్యను తిట్టుకోకుండా, కనీసం నీ చుట్టూ ఉన్నవారిని కూడా ఎప్పుడూ కూడా ఒక్క మాట అనకుండా నీ పనిని నువ్వు సజావుగా సాగించుకుంటూ వెళ్ళావు. అలాగే ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా అన్నింటినీ కూడా సమభావంతో స్వీకరించావు. నువ్వు ఇలా ఉండడం వల్లనే నీవు నాకు దగ్గరయ్యావు. అయితే నువ్వేమాత్రం కూడా ఇక బాధపడనవసరం లేదు. బాబా, నాకు కావలసినటువంటి ధన సహాయం, అది కూడా దేనికోసమో నీకు తెలుసు కదా అని పరితపిస్తూ మరి పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నావు కదా. ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో, ఎవరైతే నీవు ఇక దేనికి కూడా పనికి రావు అనేటటువంటి స్థితిలో నిన్ను విడిచిపెట్టారో, అంటే ఇవన్నీ కూడా వారు కావాలని చేస్తున్నారనుకో. అంటే ప్రస్తుతం నీవు ధన సహాయాన్ని కోరి ఉన్నావు కదా. కాబట్టి ఎక్కడ నీకు సహాయం అందించాల్సి వస్తుందనని నీ దగ్గర బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే నీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా నిన్ను దూరం పెట్టేశారు. అలా దూరం పెట్టడం వల్ల అది కూడా ఒక మంచిదే. ఎందుకో తెలుసా? ఎవరి మనస్తత్వం ఎలాంటిది, ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుంది, అలాగే వారేమిటి, వారి బిహేవియర్ ఏమిటి అనేది పూర్తిగా నీకు అర్థమైంది కదా. ఇక నీవు బాధపడిన అవసరం లేదు. చూడు, నీ సత్తా ఏమిటో కాలం అనేది నిర్ణయించబోతుంది.
అంతవరకు జాగ్రత్తగా ఉండు. ఏ మాత్రం కూడా నీవు ఎవరితో వైరం పెట్టుకోకుండా ఎప్పటిలాగే నవ్వుతూ ఉండు. ఎప్పటిలాగే సత్ప్రవర్తనను కలిగి ఉండు. ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ముందుగా. ఎందుకంటే ఎవరో తెలియనటువంటి లోకంలో, అంటే ఎవరికి ఎవరే అన్నట్లుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నావు. నీ దగ్గరకు వచ్చి నీకేదో సహాయం చేస్తున్నారనో లేదంటే చేయడం లేదనో ఒకరిని నమ్ముకొని ఉండడం అస్సలు ఈ రోజుల్లో మంచిది కాదు. నిన్ను నువ్వే నమ్ముకో, భగవంతుని నమ్ముకో. ఈ విధంగా ఉండడం వలన ఎవరైనా కానీ ఏదైనా హానిని తలపెట్టినా, నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కానీ లేదంటే ఇంకేదైనా నువ్వు ఎవరికైనా కానీ వివరించినా నువ్వే అల్లరి పాలవుతావు. కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నా ఓర్చుకున్నావు కదా, ఇంకొన్ని రోజులు ఓర్చుకో. నీ కష్టానికి ప్రతిఫలాన్ని, అలాగే నీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను నీ కుటుంబంపై నిండుగా నీకు ఏ విధంగా ఉన్నాయో నీకే చూపించేలా చేస్తాను. అలాగే ఈ బాబా సహాయం నీకు ఏ విధంగా దక్కబోతుందో కూడా నీవు ఆశ్చర్యపడేలా చేస్తున్నాను. అలాగే నీవు ముందు రోజుల్లో ఇంకా నీ పనిలో అభివృద్ధిని చూడబోతున్నావు. ఆ అభివృద్ధితో అందనంత, ఊహకు అందనంత ఎత్తుకు నువ్వు ఎదగబోతున్నావు. సమాజంలో నీకంటూ ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీకు నేను కల్పించబోతున్నాను. నిన్ను ఎవరైతే హేళన చేశారో, చీకొట్టారో వారందరికీ కూడా నీ యొక్క విజయంతో సమాధానం వారికి ఇవ్వబోతున్నావు. అలాగే నీ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకోలేకపోతున్నావు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిరక్షిస్తూ ఉంటావు. ప్రతి ఒక్కటి కూడా సమస్య నాదే అనుకుంటావు. కానీ నీ సమస్య మాత్రం, అంటే నీ మనసుకు హత్తుకున్నటువంటి సమస్యను మాత్రం ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నావు కదా బిడ్డ. నీకు తగినంత ప్రతిఫలం రావడం లేదని చాలా, అంటే చాలా ఎక్కువగా నిరుత్సాహపడుతూ ఉన్నావు కదూ. నీ నిరుత్సాహతను, అలాగే నీ యొక్క ప్రతి ఒక్కటి నిరాశ నిస్పృహలన్నీ కూడా నీ నుండి దూరం చేస్తాను. నీవు ఎంతో సంతోషంగా ఉండేలాగా ఈ సాయి నీపై అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాడు అంటే నీవు అస్సలు నమ్మవు. ఎందుకంటే ఏదైనా కానీ జరిగితేనే కదా బాబా నమ్మేది అని అంటావేమో. అదేవిధంగా నేను నీకు జరిగే విధంగా జరిపించి చూపిస్తాను. నీవు అంతవరకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పటికీ కూడా ఒమ్ము చేసుకోకుండా నాపై నమ్మకంతో, శ్రద్ధాసబూరితో నువ్వు ఎప్పటిలాగే నీ నడవడికలో నువ్వు నడుస్తూ ఉండు. నిన్ను ముందు రోజుల్లో ఏ విధంగా, ఇంకా సమాజంలో ఎంత ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే విధంగా నా యొక్క అనుగ్రహం నీకు దక్కుతుందో నువ్వే చూస్తావు. ఆనందంగా, సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఇంతే గడుపుతావని, ఎప్పుడూ కూడా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఈ యొక్క సాయి మార్గంలో నడుచుకుంటూ ఉంటావని నేను ఎప్పుడూ నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విన్నారు కదండి బాబాగారు అందించినటువంటి సందేశం. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజనా సుఖినో భవంతు.